నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ కౌంటీ న్యూస్. బాపట్ల జిల్లా బాపట్లలో 11 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన వార్తలను బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఖండించారు. 11వ వార్డులో రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి 11 ఏళ్ల బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంఘటనపై కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ రామాంజనేయులు పేర్కొన్నారు. చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుబడి ఉన్నాం. అయితే కొంతమంది వ్యక్తులు మరియు సమూహాలు భయాందోళనను సృష్టించడానికి మరియు ఈ సంఘటనని సంచలనం చేయడానికి రహస్య ఉద్దేశంతో తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిని తప్పుగా అత్యాచారంగా ఆరోపిస్తున్నారు. ఇటువంటి చర్యలు బాధ్యత రాహిత్యమే కాకుండా చట్ట విరుద్ధం కూడా. అవి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడానికి, న్యాయాన్ని అడగదొక్కడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఎవరైనా ధృవీకరించని లేదా మోసపూరిత సమాచారాన్ని, ముఖ్యంగా మహిళలు మరియు మైనర్ బాలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ తరఫున హెచ్చరించడం జరిగింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సహించేది లేదు. మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సమాచారం కావాలంటే మా పోలీస్ శాఖను సంప్రదించగలరు. అంతేగాని ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ ఆల్.